శ్రీమన్నారాయణ. భగవద్గీత గురించి ఈరోజు కొద్దిగా ఒక 10 నిమిషాలు మనము వాటిలో ఉన్న అద్భుతమైన వాక్యాన్ని మనం విందాం. అది ఏంటి, అసలు భగవద్గీత మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో చూద్దాం. మన జీవితంలో అత్యంత విలువైంది ఏదైనా ఉందంటే అది సమయమే. నీటి ప్రవాహంలా అది ముందుకు సాగిపోతుందే ఉంటుంది. ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు. అందుకే కాలాన్ని గౌరవించడం నేర్చుకున్న వారే జీవితంలో నిజమైన విజయాన్ని అందుకుంటారు. గడిచిపోయిన ప్రతి నిమిషం మళ్ళీ మనకి దొరకని ఒక బంగారం నాణ్యం లాంటిది. అందుకే చేతిలో ఉన్న ప్రతి క్షణము వృధా చేయకుండా మనము దానిని మెరుగుపరుచుకోవడానికి, మంచి పనులు చేయడానికి, మన కలలని సాకారం చేసుకోవడానికి వాడుకోవాలి. జీవితం అనే ఆటలో గెలవాలంటే సమయాన్ని సరిగ్గా ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే అతిపెద్ద రహస్యం. గడిచిపోయిన కాలం గురించో, కోల్పోయిన మనుషుల గురించో, లేదా వస్తువుల గురించో, మనం చేజారిన అవకాశాల గురించో మనం పదే పదే బాధపడుతూ కూర్చోవడం కన్నా విలువైన పనిని మరొకటి ఉంది. అదేంటంటే ప్రస్తుతం మీ చేతిలో భద్రంగా ఏముందో గమనించడం. మీ ఆరోగ్యం, మిమ్మల్ని ప్రేమించే కుటుంబం, మీరు నేర్చుకున్న పాఠాలు, మీరు అనుభవాలు, దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకమైన అవకాశాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ అమూల్యమైన జీవితం. ఈ జీవితం చాలా అమూల్యమైంది. వీటి విలువని మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని దేవుడి కృతజ్ఞత చెప్పుకోండి. ఆ సర్వేశ్వరుడు ఈ క్షణంలో మీకు ఏది అవసరమో, మీకు ఎదుగుదలకు, మీ శాంతికి ఏది తోడ్పడుతుందో వాటిని మాత్రమే మీ దగ్గర ఉంచాడని నమ్మండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న దానితో సంతృప్తి పడటం తప్ప వేరే మార్గం లేదు. అదే మనని శాశ్వతమైన ఆనందం మరియు ప్రశాంతత వైపు నడిపిస్తున్న రాజమార్గం. జీవితంలో నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు, నేను, నాది అనే చిన్న గిరిని దాటి బయటికి వచ్చినప్పుడు, మీ అహంకారం అనే గోడలు పగలగొట్టి ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ మరి సేవ అనే భావాలతో జీవించినప్పుడు మీ జీవితం సార్థకమవుతుంది. జ్ఞానం, భక్తి, నిస్వార్థ సేవ అనే ఈ పనిముట్లతో మీ అహంకారాన్ని తొలగించుకోవాలి. మీ హృదయం అనే గుడి తలుపులను విశ్వవ్యాప్తమైన ప్రేమ, కరుణ, ఏకత్వం కోసము ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. ఈ ప్రయాణం ఒక్క రోజులో ముగిసేది కాదు. ఇది జీవితాంతం సాగే ఒక సాధన. ఇందులో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. కానీ శ్రీకృష్ణుడి మాటలని మనసులో పెట్టుకొని నిజాయితీగా ప్రయత్నిస్తూ ఉంటే మనం తప్పకుండా ప్రశాంతమైన, అర్థవంతమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాము. ఆ భగవంతుని దయ మనందరిపై సదా ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో ఇతరుల మాటలు, చేతలు లేదా వారి ప్రవర్తన మనల్ని బాధిస్తాయి. మనసులో కోపము, పగ వంటి భావనలు పుడతాయి. కానీ శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటంటే ఇతరులు చేసిన తప్పులనే భారాన్ని మనము మన నెత్తిపై మోయాల్సిన అవసరం లేదు. మన మనసును మనం ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తిస్తే వారిని క్షమించి ముందుకు సాగిపోవాలి. వారి ప్రతికూల ఆలోచనలు మనపై ప్రభావాన్ని చూపకుండా చూసుకోవాలి కూడా. వారి సంస్కారాలు, వారి ఆలోచన ప్రకారం నడుచుకుంటారు. మనం అర్థం చేసుకోవాలి. మనం అందరినీ మార్చలేము, కానీ మన స్పందనను, మన ఆలోచన విధానాన్ని మనం నియంత్రించుకోగలం. ఇతరుల తప్పులను వెతకడం మానేసి మన అంతర్గత శాంతిపై దృష్టి పెడితే బయటి ప్రపంచంలోని ఏ ప్రతికూలత మనల్ని తాకలేదు. ఈ మానసిక ప్రశాంతత మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. భక్తి అంటే కేవలం పూజలు చేయడం, గుడికి వెళ్ళడం, ఇంకోటివి కాదు. అది భగవంతునిపై మనకుండే స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకము. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్టు ఎవరైనా భక్తితో నాకు ఒక ఆకును, ఒక పువ్వును, ఒక పండుని లేదా కొంచెం నీటిని సమర్పించినా నేను దానిని ప్రేమతో స్వీకరిస్తాను అని. దీని అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఆడంబరాలు, ఖరీదైన కానుకలు అక్కర్లేదు. ఆయన కావలసింది మన నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. మనం చేసే ప్రతి పనిని, మన జీవితంలోని ప్రతి క్షణాన్ని భగవంతుడికి అంకితం చేసినప్పుడు మన జీవితమే ఒక దివ్య ప్రయాణంగా మారుతుంది. భక్తి మన హృదయాన్ని మృదువుగా, దయగలదిగా చేస్తుంది. ఇది మనకు దేవుడితో ఒక విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధమే జీవితంలోని అన్ని కష్టాలలో మనకి ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది.
నిజమైన భక్తి ప్రేమ నుండి పుడుతుంది, భయం నుండి కాదు. మనం మన తలరాతను మనమే రాసుకోగలము. దానికి కావలసింది గట్టి ఆత్మవిశ్వాసము, కఠోరమైన శ్రమ. ఏ మనసైతే దేవునిపై స్థిరంగా ఉంటుందో దానికి జీవితం గురించి దిగులుండదు. జీవితంలో మనములో ఏం పొందాము, ఏం కోల్పోయాము అనే విషయాలు భక్తి ముందు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. భక్తి అనేది మనం సంపాదించుకునేది కాదు, అది దేవుడు మనకిచ్చే ఒక వరం. మనం చేసే ప్రార్థనలు మనం దేవుడిని మార్చకపోవచ్చు, కానీ ప్రార్థించే మనం మనసును మాత్రం ఖచ్చితంగా మారుస్తాయి. ఒక గ్రామంలోని ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఆకస్మికంగా వచ్చిన వరద వారిని ఎలా కొట్టుకుపోతుందో, అలాగే చంచలమైన మనసున్న వ్యక్తిని మృత్యువు లాక్కొనిపోతుంది. మీరు చూస్తున్నప్పుడు కేవలం చూడండి, వింటున్నప్పుడు కేవలం వినండి, అనుభవిస్తున్నప్పుడు కేవలం అనుభవించండి, ఆలోచిస్తున్నప్పుడు కేవలం ఆలోచించండి. ఇదే సరైన కర్మ. మీకు ఇష్టమైన పనిని కనుగొని దానిలోని మిమ్మల్ని మీరు పూర్తిగా అర్పించుకోవడమే విజయానికి అసలైన దారి. ప్రపంచంలో చాలామంది ఓడిపోవడానికి కారణం కష్టాలు రాగానే వారి ధైర్యాన్ని సన్నగిల్లి భయంతో వెనకడుగు వేయడమే. మనం మన ఆలోచన ద్వారా ఎలాంటి శక్తినైతే ఈ విషయంలోకి పంపుతామో అలాంటి శక్తే తిరిగి మనకి వస్తుంది. అందుకే మన ఆలోచన ఎప్పుడు కూడా చెదరకుండా ఉండాలి. అప్పుడే మన మార్గం సులభమవుతుంది. ఎప్పుడు ఇతరులను మెప్పించడం కోసము మనం జీవించకండి. ఇతరుల దృష్టిలో మంచి వాళ్ళుగా కనిపించాలని ప్రయత్నించకండి. మనం ఈ లోకంలో ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలనే మనం అనుభవిస్తాము. శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేయి. ప్రస్తుతం చేస్తున్న పనిపై నమ్మకం ఉంచు. భవిష్యత్తు గురించి ఆందోళన పడకు. మీ పని కేవలం కర్మ చేయడం మాత్రమే. దాని ఫలితాన్ని నిర్ణయించేది విధి. ఒకరు చేసే తప్పు యొక్క ఫలాన్ని చాలామంది పంచుకోవచ్చు, కానీ ఆ తప్పు యొక్క భారాన్ని, దాని శిక్షని ఆ ఒక్కరే మోయాలి. పండును తిన్నవాళ్ళు వెళ్ళిపోతారు, కానీ విత్తనం నాటిన వాడే జవాబుదారి. జీవితంలో మార్చలేని చేదు నిజాలను అనంతంగా సాగదీయకండి. గుర్తుంచుకోండి, నిజం ఎప్పుడూ మంచిది కాకపోవచ్చు, అలాగే అబద్ధం ఎప్పుడు చెడ్డది కూడా కాకపోవచ్చు. ఒక మాట నిజమా అబద్ధమా అనేది మీరు ఎందుకు చెప్పారనే ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది, కేవలం మాటలపై కాదు. సుఖ దుఃఖాలు మన అదృష్టాన్ని బట్టి వస్తాయి. వాటికి ధనిక పేద అనే తేడా లేదు. ఏడవాల్సిన పరిస్థితి వస్తే రాజభవనంలో ఉన్న రాజు అయినా ఏడవాల్సిందే. అదే అదృష్టంలో ఆనందం ఉంటే ఊరి గుడిసెలో కూడా నవ్వుల చప్పుడు వినపడుతుంది. మిమ్మల్ని వదిలిపెళ్ళిన వారికి జ్ఞాపకాలని మర్చిపోకండి. మీ శక్తిని మీ లక్ష్యం వైపు మళ్లించండి. ఒకరోజు మీరు సాధించిన విజయాన్ని చూసి మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారే పశ్చాత్తాపపడి, కష్టాలనే చీకటి ఎక్కువ కాలం ఉండదు. సంతోషం అనే సూర్యుడు ఉదయించి ఆ చీకటిని తరిమేస్తాడు. మీరు చేయాల్సిందల్లా ధైర్యం కోల్పోకుండా చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కోవడమే. శ్రీకృష్ణుడు అంటాడు, మీరు సంతోషంగా ఉండాలంటే ఇతరులపై ఆధారపడటం మానేయండి. అలాగే మీ చేతిలో లేని విషయాల గురించి మీరు చింతించడం ఆపేయండి. ఇది స్వార్థంతో నిండిన ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎవరికి తోడు రారు. ఇతరుల సంగతి పక్కన పెడితే మన అనుకున్న వాళ్ళే మనతో ఉండరు. మన కల కంటే ఆ కలని మన వాళ్ళే కూల్చేస్తారు. జీవిత ప్రయాణంలో మనతో పాటు నడుస్తూ మధ్యలోనే మన చేయిని వదిలేస్తారు. మన సంతోషంలో పాలు పంచుకోవడానికి అందరూ ముందుకొస్తారు, కానీ మన కష్టంలో ఎవరూ కనిపించరు. స్వార్థం నిండిన ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఎందుకంటే ఎక్కువగా మనం నమ్మిన వారే మనల్ని మోసం చేస్తారు. మన వాళ్ళని ఎవరుకుంటారు? అవసరం ఉన్నంత వరకే అందరూ మనతో ఉంటారు. మీ సమయం బాగోలేనప్పుడు ఎవరు నీ వాళ్ళో ఎవరు పరులో ఎవరు స్పష్టంగా తెలుస్తుంది. మీరు కింద పడిపోయి చూడండి,
మిమ్మల్ని లేపడానికి ఎవరూ రారు. అదే మీరు కాస్త పైకి ఎగిరి చూడండి, అసలు మిమ్మల్ని కిందికి లాగడానికి మన వాళ్ళే ప్రయత్నం చేస్తారు. బంధం అంటే కేవలం రక్త సంబంధమే కాదు. కష్టకాలంలో మన చెయ్యిని పట్టుకునే వాళ్ళకంటే గొప్ప బంధం మరొకటి ఉండదు. వారు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లున్నారు. మనము వారిని బ్రతిమాలటం రాదేమో అనిపించింది. కానీ మనిషి కూడా చాలా విచిత్రమైన వాడు. నాటకాలలోని కష్టాలను చూసి ఏడుస్తాడు, కానీ నిజ జీవితంలోని కష్టాలను నాటకంగా భావిస్తాడు. పవిత్రత అనేది దేశంలోనే మిగిలింది. ప్రేమలో అయితే ప్రజలు హద్దులు దాటుతున్నారు. ప్రజలు ముగ్గురు ముగ్గురుతో ప్రేమలో ఎలా పడగలుగుతారు? నాకు ఆమె తర్వాత ఎవరి గురించి ఆలోచనే రాలేదు. బంధాలు నిలబడడానికి కేవలం సమయం ఇస్తే సరిపోదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఇది కలియుగం. ఇక్కడ దేవుడి మీద ఒట్టేసి చెప్పేవాడి కంటే మద్యం తాగిన వాడే ఎక్కువ నిజాలు మాట్లాడతాడు. ఎవరు మనసు గుడ్డిదైతే వారి కళ్ళు ఉండి కూడా ప్రయోజనం లేదు. అర్హతకు మించి గౌరవం ఇస్తే కుక్కలు కూడా కరవడానికి వస్తాయి. పొరపాట్లను క్షమించవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా మనల్ని బాధ పెట్టే వారిని ఎప్పటికీ క్షమించకూడదు. నిజం తెలిస్తే అందరూ పరాయివారిలా కనిపిస్తారు. అందుకే అందరూ మన వాళ్ళే అనే భ్రమలో బతకడమే మంచిది. జీవితం నాకు నేర్పిన పాఠం ఏమిటంటే, ఎవరి నుండి ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది. మీతో ఎంత మోసం జరిగినా, మిమ్మల్ని మీరు ఎంతగా వంచినా, మీరు మాత్రం ఎవరికి అన్యాయం చేయకుండా ఉండటే జీవితంలో ఎప్పుడూ విజయాన్ని సాధిస్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము. మళ్ళా రేపు ఇంకొక వాక్యంతోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలోని అంశాలని మనం ముచ్చరించుకుందాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.